అవునమ్మా, చాలా శ్రద్ధగా చదువుతున్నాను. ఎలాగైనా సీటు సాధిస్తాను. అమ్మా, జ్యోతిష్యులు వారు వచ్చినట్టు ఉన్నారు. నాకు సీటు వస్తుందో లేదో తెలియజేసుకుని వస్తాను అమ్మా. అలాగే నాయన, వెళ్ళిరా. అలాగే అమ్మా. నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం. ఏమిటి నీ సమస్య? నేను నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాను. నాకు సీటు వస్తుందో లేదో తెలియజేయండి స్వామి. జాతకరీత్యా నీకు ఏడాది సీటు వచ్చే అవకాశం లేదు. గ్రహాలు అనుకూలంగా లేవడం వల్ల నీకు ఏడాది సీటు రాదు. వచ్చే ఏడాది ప్రయత్నించు. అయ్యో స్వామి, నేను ఎంతో పట్టుదలతో చదువుతున్నాను. సీటు తప్పక సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాను. మనం ఎంత పట్టుదలతో ఉన్నా గ్రహాలను మార్చలేం కదా. కాబట్టి నువ్వు వచ్చే ఏడాది ప్రయత్నించు. అప్పుడైతే నీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సెలవీయండి స్వామి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఏమిటి నాయన, జ్యోతిష్యుల వారి దగ్గరకు వెళ్ళి వచ్చావా? వెళ్ళి వచ్చాను అమ్మా. కానీ జ్యోతిష్యులు వారు నాకు ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, నాకు సీటు రాదని చెప్పారు. అదే నిరుత్సాహంగా ఉంది. నిరుత్సాహం చెందవద్దు. నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకొని వస్తాను. అలాగే అమ్మా. ఇప్పుడు షిరిడీలో నమస్కారం బాబా. బాబా, ఏమిటిది? నా కొడుక్కి ఎంబీబీఎస్ సీటు రాదని జ్యోతిష్యులు చెప్పారు. అతనికి ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవు అన్నారు. ఇది నిజమేనా? సావిత్రిబాయి, ఎందుకు విచారిస్తున్నావు? నీకు నాపై నమ్మకం లేదా? నీ కుమారుణ్ణి బాగా కష్టపడి చదివి ప్రశాంతమైన మనస్సుతో పరీక్షకు వెళ్ళమను. జాతకాలు వాటి ఫలితాలు పక్కన పెట్టి నాపై నమ్మకం ఉంచి కష్టపడి పరీక్షను రాయమను. నీ కుమారుడు ఈ సంవత్సరమే ఖచ్చితంగా ఉత్తీర్ణుడవుతాడు. సంతోషం బాబా, నాకు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది. మరి వచ్చాకలేదా? సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. ఇప్పుడు తెండూల్కర్ ఇంటి దగ్గర ఏమిటి నాయన, విచారంగా ఉన్నావు? ఏంటో అమ్మా, జ్యోతిష్యుల వారు అలా చెప్పినప్పటి నుంచి నిరుత్సాహంగా ఉంది. నిరుత్సాహం చెందవద్దు. బాబా గారు నీకు ఒక సందేశం పంపించారు. జాతకాలు వాటి ఫలితాలు పక్కన పెట్టి బాబాపై నమ్మకం ఉంచి నిన్ను శ్రద్ధగా చదవమన్నారు. ఈ సంవత్సరమే నీకు సీటు వచ్చిందన్నారు. నిరుత్సాహం చెందవద్దన్నారు. ఎంత మంచి మాట చెప్పావమ్మా. తప్పకుండా అలాగే చేస్తాను. పరీక్షకు శ్రద్ధగా చదివి పరీక్ష రాస్తాడు. కానీ పరీక్ష అయితే బాగానే రాశాను. కానీ జ్యోతిష్యులు వారు చెప్పారు కదా, నాకు ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని. పాస్ మార్కులు వస్తాయో రావో, దానికి మౌఖిక పరీక్షకు తయారవ్వాల్సిన అవసరం ఏమిటి? ప్రింట్ 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 ప్రింట్.
నాయనా ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఎవరండి మీరు? పరీక్షాధికారిని. లోపలికి రండి. మీరు రాత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వచ్చే గురువారం ఇంటర్వ్యూకు హాజరవుతారు. అంత మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు. మౌఖిక పరీక్షకు హాజరయ్యి అందులో కూడా ఉత్తీర్ణుడయ్యను. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న బాబా కటాక్షం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పూర్తి విశ్వాసంతో ప్రయత్నించినచో తప్పక విజయవంతులము అవుతాము. ఇది మాటికి నిజం. నిజమే నాయన. శ్రీ